హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా బాలే గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే, రెండు మూవీస్ కి సిమిలారిటీస్ ఉన్నాయి. రెండు మూవీ డైరెక్టర్స్ కూడా ఇది వరకు ఆ హీరోలకి బ్లాక్ పోస్టర్ హిట్, మర్చిపోలేని హిట్లు అయితే ఇవ్వడం జరిగింది. పబ్లిక్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్స్, ముఖ్యంగా ఒక మూవీకి అయితే అల్ట్రా డిజాస్టర్ అని చెప్పి ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. బట్ ఒక హీరో క్రేజ్ వల్ల ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట తెచ్చి పెట్టింది ఆ మూవీ. ఇంకొక మూవీ అయితే స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ వచ్చి ఆ తర్వాత అల్ట్రా డిజాస్టర్ గా మారి భారీ నష్టాలను తెచ్చింది ఇంకొక మూవీ. అవేవో కాదు, ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం మూవీ అయితే, ఇంకొక మూవీ కొనిదెల కళ్యాణ్ బాబు గారి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు మూవీస్, ఈ రెండు యాక్టర్స్ యొక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు ఫ్యామిలీస్ కి ప్రత్యేకంగా స్థానం ఉంది తెలుగు అభిమానుల్లో. మంచి రెండు ఫ్యామిలీస్, రెండు మెగా ఫ్యామిలీ అయినా కానీ, ఇటు నందమూరి ఫ్యామిలీ కానీ హ్యూజ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఫ్యామిలీస్ ఇవి. ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడము, డిప్యూటీ సీఎం గా ఉండడం వల్ల ఇంకా క్రేజ్ ఉన్న యాక్టర్ కూడా చెప్పొచ్చు మనము. దాంతో పాటుగా లేటెస్ట్ జనరేషన్ కి వన్ ఆఫ్ ద టాప్ హీరో కళ్యాణ్ గారు అన్డౌటెడ్లీ. అండ్ బాలే గారి గురించి చెప్పాలంటే అన్డౌటెడ్లీ ఒక లెజెండరీ యాక్టర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి ఊరికే అనలేదు. సో అంతటి లెజెండరీ యాక్టర్. అండ్ మెయిన్ గా ఏంటంటే బాలే గారి మూవీస్ మినిమం ఉంటాయి. సో బాలయ్య గారి కోసమైనా, బాలయ్య గారి డైలాగ్స్ కోసమైనా, బాలయ్య గారి ఫైట్స్ కోసమైనా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఆ హీరోనా ఈ హీరోనా అని తేడా లేకుండా కంప్లీట్ గా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ బాలయ్య గారి మూవీస్ ఖచ్చితంగా చూస్తారు. అయితే ఇదే కోవలోకి అఖండ 2 గురించి మాట్లాడుకుందాం మనం. ముందుగా అఖండ 2 తాండవం మూవీ. సో ఇది December 5th రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే December 12th రిలీజ్ అయితే అయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక రేంజ్ లో ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. సో కంప్లీట్ గా తెలుగు రివ్యూవర్స్ కానివ్వండి, హిందీ రివ్యూవర్స్ కానివ్వండి, బ్రూటల్ గా ట్రోల్ చేయడం జరిగింది ఈ మూవీని. కానీ బాలయ్య గారి క్రేజ్ వల్ల, మౌత్ పబ్లిసిటీ వల్ల, మూవీలో ఉన్న కంటెంట్ వల్ల, బాలియన్ విశ్వ రూపాన్ని చూపించడం వల్ల ఈ మూవీ మంచి హిట్ నే కాకుండా బ్రేక్ ఈవెన్, అంటే ఎంతటి డిజాస్టర్ టాక్ అంటే, నార్మల్ గా ఏ హీరో మూవీకైనా ఇంతటి డిజాస్టర్ టాక్, ఇంతటి ట్రోలింగ్ వచ్చిన తర్వాత అసలు మూవీ ఆడనే ఆడదు. కానీ అలాంటివి అన్ని పక్కన పెట్టి ఈ మూవీ సూపర్ డూపర్ గా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టి సాక్షాత్తు నెట్ఫ్లిక్స్ లో కూడా జై బాలయ్య అని చెప్పి ఒక కామెంట్ పెట్టేలా అంత దూరం వరకు తీసుకెళ్ళింది. కలెక్షన్స్ కూడా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి 100 crores వరకు గ్రాసర్ గా రావడం జరిగింది. మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. తమన్ గారు అంటేనే తెలిసిందే మనకు, రెగ్యులర్ గా బాలయ్య గారి మూవీస్ కి మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. ఈ మూవీకి డివోషనల్ తోడైంది. డివోషనల్ కి ఇచ్చిన బీజిఎం గానీ, అసలు ఆ ఫైట్స్ కి ఇచ్చే బీజిఎం గానీ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. హూష్ బంప్స్ తెప్పిస్తాయి అసలు ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి, ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిచ్చేస్తాయి. అందువల్లనే మౌత్ పబ్లిసిటీతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచిగా అటు థియేటర్లు కానివ్వండి, ఇటు ఓటీటీలో కానివ్వండి సూపర్ డూపర్ గా ట్రెండ్ అయ్యి, ఓటీటీలో దాదాపు నెల పాటు ఓటీటీలో టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉండే. అండ్ దీంతో పాటుగా ఈ మూవీ 2 వారాల పాటు కంటిన్యూగా 2 వారాల పాటు 1.5 కోటి పైగా షేర్ కూడా తీసుకురావడం జరిగింది. అఖండ 2 తాండవంకి ఒక అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత అది బాలయ్య గారి స్టామినా అండ్ బాలయ్య గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో. అసలు విలయ తాండవం అన్నట్లు బాలయ్య యాక్టింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని అప్రిషియేట్ చేసి, ఇంతటి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా కేవలం తన క్రేజ్ తోని, తన యాక్టింగ్ తోని, మౌత్ పబ్లిసిటీ తోని సూపర్ డూపర్ చేసి బ్రేక్ ఇవన్నీ క్రాస్ చేసి నిర్మాతలని అంటే మునిగిపోకుండా కాపాడిన మూవీ ఈ అఖండ 2 తాండవం మూవీ. సో దీన్ని కొంతమంది అసలు అల్ట్రా ఫ్లాప్ అని చెప్పొచ్చు, అటర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు, సో కలెక్షన్స్ రాలే అని చెప్పొచ్చు. బట్ మీరు తీసుకెళ్లి కొన్ని సైట్స్ లలో చూసినా కూడా కంప్లీట్ గా ఒక 2 weeks వరకు కూడా మీకు 1.5 కోటి షేర్ మీకు కనిపిస్తుంది. సో దీనికి ఎలాంటి టాక్ వచ్చిందో మీ అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఉస్తాద్ భగత్ సింగ్. ఇది కూడా మంచి హిట్ కాంబినేషన్. ఎలాగైతే బాలయ్య గారు బోయపాటి గారి కాంబినేషన్ ఎలా హిట్ కాంబినేషన్, ఇటు హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కూడా మంచి హిట్ కాంబినేషన్. సో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న మూవీ, దాని తర్వాత హరీష్ శంకర్ గారు మంచి అంటే వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి, అటు మెగా ఫ్యాన్స్ కి వీరాభిమాని. కట్టే కాలే వరకు కూడా
పవన్ అభిమానిగానే అంటే మెగా అభిమానిగానే ఉంటానని చెప్పే వ్యక్తి. సో అలాంటి డైరెక్టర్ మూవీ వస్తుంది అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ లో అయితే డెఫినెట్ గా ఒక మంచి మూవీ తీస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక భారీ లెవెల్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి రీమేక్ అంటారు, ఒకసారి రీమేక్ కాదని చెప్పి జనాలలో కూడా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. దీని మూవీ గురించి కూడా మనం ఆల్రెడీ రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఈ మూవీలో ఏంటంటే ఒక కాన్సెప్ట్ రెఫరెన్సెస్ ఏదైతే తేరీ మూవీ పోలీసోడ్గా రీమేక్ అయి వచ్చిందో సో దాని నుంచి రెఫరెన్సెస్ అటు కొట్టి సో అన్ని కొట్టిన పిండి తీసుకొని ఈ మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అది చూసిన తర్వాత ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది, డెఫినెట్ గా ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి డెఫినెట్ గా మూవీ అయితే నచ్చుతుంది. కొందరికి నచ్చకపోయినా చాలా మంది ఫ్యాన్స్ కి అయితే నచ్చింది. బట్ ఆడియన్స్ ఎలా చూస్తారు, ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది పక్కన పెట్టేసి సో వాళ్ళకి నచ్చినట్లు భజన ఈ భజన చేస్తూ ఈ భజన వాళ్ళ దగ్గరకుంటేనే పవన్ కళ్యాణ్ గారికి అసలు మోసం అయిపోతుంది. మరి వీళ్ళకి దూరం పెడితే మంచిది. సో కంప్లీట్ గా భజనపై డిపెండ్ అయ్యి ఉండి కంప్లీట్ గా ఎలివేషన్స్ తో ఉండడం వల్ల ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. సో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చింది, దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు గ్రాసర్ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే కంప్లీట్ గా 2 వారాలు కూడా కంప్లీట్ గా నడవలేని పరిస్థితి. సో ఫస్ట్ 12 days కే వైండ్ అప్ అయిపోయింది. సో దాని యొక్క గ్రాసర్ కూడా ఫస్ట్ 12 days కి బిలో 20 lakhs కూడా రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ యొక్క బిజినెస్ 200 crores గ్రాస్ వస్తే దీనికి వచ్చిన గ్రాస్ ఎంత అంటే 95 కోట్లు. అటు షేర్ రూపంలో చూస్తే అటు అరౌండ్ 70 crores వరకు షేర్ రావడం జరిగింది. మిగతా దాదాపు 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 70 కోట్ల వరకు అంటే 50 కోట్ల వరకు షేర్ లో లాస్. అటు గ్రాస్ లో చూసుకుంటే 100 కోట్లకు పైగా గ్రాస్ లో లాస్. అండ్ ఇది కాకుండా చాలా ఏరియాస్లలో డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబ్యూటర్స్ కి ఘోరమైన లాస్ అయితే రావడం జరిగింది. అండ్ అటు ఓటీటీలో కూడా దాదాపు మంచి రేట్ కే సేల్ అయింది. ఇది 80 కోట్ల రేట్ కి నెట్ఫ్లిక్స్ లో సేల్ అయింది. ఇది ఈ April 16th కి రిలీజ్ అవబోతుంది. సో ఓటీటీలో చూడాలి మరి అక్కడ ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుందో. అక్కడ కూడా పర్ఫార్మెన్స్ లేకపోతే ఓటీటీకి పెద్ద దెబ్బ, నెట్ఫ్లిక్స్ కి పెద్ద దెబ్బ. సో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఇంతటి డిజాస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నారు. అటు హరిహర వీరమల్లు కానివ్వండి, సో దానికి మించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇది హరిహర వీరమల్లు. అటు ఓజీ ఒకటి కాస్త పర్లేదు అనిపించినా మళ్ళీ ఇది, అంత ముందు వచ్చిన మూవీస్ ఏవి కూడా ఇలానే అవుతున్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే స్టోరీ పైన, కంటెంట్ పైన ఫోకస్ పెట్టట్లేదు. ఫోకస్ పెడితే ఫ్యాన్స్ కోసం ఫోకస్ పెడుతున్నారు, ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తున్నారు. అది 1 day 2 day కే పరిమితం అయితే గానీ కంటిన్యూగా ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ, ఒక హిట్ మూవీ కావాలి అంటే ఇది సరిపోదు. సో కంటెంట్ ఇంపార్టెంట్, మనకు భజన ఇంపార్టెంట్ కాదు. సో భజనను దూరం పెట్టి కంటెంట్ కి, స్క్రిప్ట్ రైటింగ్ కి కాస్త టైం అయినా పర్లేదు. ఒక సంవత్సరంలో 2 movies తీయాలని కూడా లేదు. మిగతా హీరోస్ ఎలా 2 సంవత్సరాలకు ఒక మూవీ తీస్తున్న పరిస్థితులు. సో అలాంటి పరిస్థితులలో ఒక్క మూవీ తీసినా పర్లేదు, ఒక మంచి మూవీ తీస్తానని చెప్పి తీస్తే అటు నిర్మాత సేఫ్, అటు మీకు చెడ్డ పేరు రాదు. సో ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో మీకు ఎలా అనిపిస్తుంది? అఖండ 2కి దీనికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అఖండ 2 మౌత్ పబ్లిసిటీతోని ఒక అట్టర్ ఫ్లాప్ దగ్గర నుంచి హిట్ అయితే అయింది. సో బ్రేక్ ఈవెన్ అయితే అయింది. ఇక్కడ మంచి ఓపెనింగ్స్, మంచి పేరు వచ్చిన తర్వాత, అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత సెకండ్ షో నుంచి అంటే నెక్స్ట్ డే నుంచి కంప్లీట్ గా పడిపోయింది. సో మీరు కూడా చూడొచ్చు. సో ఆన్లైన్ లో మనకు చాలా సైట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి చూడొచ్చు. సో ఆ రెఫరెన్స్ ప్రకారం చెప్పొచ్చు. మెయిన్ గా ఏంటంటే ఫోకస్ తగ్గిపోయింది. అంటే క్వాలిటీ మీద కాకుండా క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకొకటి భజన బ్యాచ్ కి దూరం పెడితే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత దూరం చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాళ్ళు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.